ఈరోజు నేను మీకు డే ఇన్ మై లైఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక వీకెండ్ బ్లాగ్. నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, అందుకే నేను ఇంట్లోనే ఉంటున్నాను. సో నా డే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ బయట నుంచి రాగానే ఇట్లా బాగా ఎండలో కూర్చుని మా అమ్మ చెట్లకు నీళ్ళు పోస్తున్నారు. అక్కడ ఎవరో పని చేయడానికి వచ్చారు. మా చెట్లు ఎక్కువ పెరిగిపోయినాయి, వాటికి కట్ చేయటానికి. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ అన్నీ మంచం వేసి ఎండబెట్టారు అమ్మ. ఇది న్యాచురల్ షాంపూ కోసం సీకాకాయి, ఆమ్లా, ఇది ఏంటమ్మా ఇది దీని పేరు రీటర్న్, ఇది కుంకుడుకాయి. అండ్ ఇది కొర్రలు మొన్న తెచ్చాము, ఎండలో పెట్టారు. ఇక్కడ మాకు వేపాకు, ఇది ఎందుకంటే షుగర్ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. అమ్మ పెద్దమ్మకు కొంచెం షుగర్ ఉంది, సో ఇది వేసుకొని తొక్కితే షుగర్ కంట్రోల్ అవుతుంది అమ్మకు బాగా. అందుకని పెద్దమ్మకు కూడా ట్రై చేద్దాము అని చెప్పి తెప్పించారు. వెంకటేష్ తెచ్చి పెట్టారు ఇంట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. అమ్మని డిస్టర్బ్ చేయకుండా అట్లా చెట్ల దగ్గరికి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేద్దాము. ఇక్కడ చూడండి, మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, ఆగండి. ఇక్కడ మన చెట్లన్నీ బాగా ఎంత బాగుంది కదా. ఇది సన్నజాజి బాగా వచ్చేసింది. కడపలో బయట చాలా మంది ఇంట్లో ఇట్లా జాజి పూల చెట్లు చూశాను. జాజి పూల చెట్లు ఉంటే బాగుండేదని ఎక్కువ అనుకునేదాన్ని. నేను ఎక్కువ అనుకునే చెట్లలో ఒకటి జాజి పూలు, ఇంకొకటి రాధా మనోహర్. మేనిఫెస్టేషన్ అనేది ట్రూ అవుతుంది అని చెప్పి వీటి రెండుని చూశాక నాకు అర్థమైంది. ఈ రెండు చెట్లు ఇప్పుడు మా ఇంట్లో ఈ పూలు అయితే పుష్కలంగా ఎన్ని కావాలంటే అన్ని వస్తున్నాయి. మందారాలు అయితే ఇంకా మా అమ్మ ఒక 20 వెరైటీస్ పెట్టారు. మందారం ఇక్కడ చూడండి, మందారాలు అసలు అడగాల్సిన అవసరం లేదు, అన్ని పూలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి టమోటాస్, స్పెషల్ వెయిటింగ్ ఫర్ వన్ ఫ్రూట్. ఎవరికి కనిపించకుండా లోపల దాచిపెట్టారమ్మా. అదేంటి అంటే గ్రేప్స్. ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ దాచిపెట్టేసింది, నాకు కూడా కనిపించట్లేదు. మా కోతులు ఎక్కువ, ఆ కోతులు తినకూడదని ఇలా దాచిపెట్టారు. చూడండి ఎంత బాగున్నాయి కదా, బాగా పెద్దగా అవుతుంది. దాన్ని టచ్ చేయకుండా అలా కొన్ని రోజులు, ఇంకొక 1 వీక్ ఉంటే బాగా హార్వెస్ట్కి రెడీ అవుతుంది. ఫస్ట్ టైం వచ్చాయి గ్రేప్స్ అవి. చూడండి కాకరకాయ అయితే, ఇక్కడ కాకరకాయ పండు అయిపోయింది, చూసేద్దాం. ఇవి ఇంకా గ్రీన్ కాకరకాయ. మా అక్కకు కాకరకాయ అంటే చాలా ఇష్టము. అక్క కోసం అమ్మ అదే పనిగా కాకరకాయ వేశారు. ఇక్కడైతే 2 మందారాలు ఉన్నాయి చెట్టుకి. మిర్చి ఒక స్పెషల్ అంటే ఈ కార్తీక మాసంలో ఈ శంకు పూలు. నేను ఈ మధ్యన శంకు పూలు వచ్చాయి కాబట్టి శంకు పూలతో టీ చేసుకుంటున్నాను. సో దానికోసం శంకు పూలను కోద్దాము. ఒక 4 శంకు పూలలో కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది పర్పుల్. పొద్దున్నే అట్లా వాటర్ కొట్టినప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పటికీ లైన్ అంతా అయిపోయింది. ఈ లైన్ అంతా ఇంకా వెనకాలంతా ఉంది, ముందు కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆవు వచ్చింది, మనం బనానా తెచ్చి పెడదాం. నేను అడిగానని వెయిట్ చేస్తుంది మన ఆవు. ఇదిగోండి, ఇది షుగర్ కంట్రోల్ చేసే ఆయుర్వేదిక్ మెడిసిన్. దీన్ని మిక్సీ కొట్టి ఇలాగా బౌల్లో వేసుకొని ఒక 40 మినిట్స్ తొక్కారు. షుగర్ కంట్రోల్ అయ్యింది. సో క్విక్గా రెడీ అయిపోయి, కరెంట్ కూడా పోయింది కదా, స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నారు. నేర్చుకుందాము, కుట్టుకుందాము అని. నాకు బేసిక్స్ వచ్చు. బేసిక్స్ కూడా నేను లాస్ట్ వీడియోస్లో చూసింటే మీరు క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నాను అక్కడ బెంగళూరులో. సో ఇప్పుడు నాకు టైం ఉంది కదా, ఒక ప్లాజో ప్యాంట్ కుట్టి నేర్చుకుందాము అనుకుంటున్నాను. మన టీచర్, యూట్యూబ్ టీచర్ దాన్ని చూసి ఇప్పుడు మనం ఇక్కడ కుట్టేద్దాము. మీకు కూడా చూపిస్తాను దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఈ రోజులో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఈ ప్యాంట్ స్టిచ్చింగ్. ఫైనల్గా ప్లాజో ప్యాంట్ కుట్టేసుకున్నాను. అంత పర్ఫెక్ట్గా రాకపోయినా అనుకున్నట్టు బాగా సెట్ అయింది. బియ్యం పిండి కోసమని అమ్మ బియ్యం ఎండబెట్టారు. ఈ ఆకుతో ఒక పకోడాలు చాలా బాగుంటాయి. దీని పేరు నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఈరోజు ఈ ఆకుతో పకోడా ఈవినింగ్ స్నాక్స్కి.
ఈ మధ్య నీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, అందుకని 2 జడలు వేసుకుంటున్నాను కుదిరినప్పుడల్లా. ఇంకా పెద్దమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, ఎవరు వచ్చిన హైదరాబాద్ నుంచి కడప మన నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ పానీపూరి మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా తింటారు. అందుకని నేను వాళ్ళ కోసం పార్సల్ తీసుకొని గోబీ తినేసి బయలుదేరాను. నాకు అన్ని వెహికల్స్లో ట్రావెల్ చేయడానికన్నా ఆటోలో ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. ఈరోజు నేను చాలా వర్క్స్ కంప్లీట్ చేశాను. మంచి ప్రొడక్టివ్ డే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.